ఎట్లయితే తెలంగాణలో సంక్షోభం క్రియేట్ చేయనంత వరకు కూడా తెలంగాణ గ్రామాలలో గన్నీ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి గ్రామాలలో, ఇప్పటికీ అందరూ వదిలేస్తున్నారు. వేరే విషయం. తత్వ కవితా సాంప్రదాయంలో వందల కవితా సంప్రదాయాలు వచ్చాయి తెలంగాణలో. మిత్రుడు మా సంక్షేపి చెప్పింది ఎట్లా వచ్చింది, తర్వాత ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా పోయింది. ఇంకా ఎత్తిరాత సాంప్రదాయం ఏర్పడ్డారు తెలంగాణలో, ఒకరి నుంచి ఒకరు రాసుకునే సాంప్రదాయం, అది పెద్ద ఉద్యమం. ఇంకోటి మన తెలంగాణలో 700 ఏళ్ల నుంచి యక్షగానం పుట్టి సుప్రీం విజయం, అంతకుముందు కాకతీయుల కాలం నుంచి ఉన్నట్టారు. సుప్రీం విజయం కందుకూరు దగ్గర రాసినప్పటి నుంచి కంటిన్యూస్ గా తెలంగాణలో యక్షగానాల ప్రదర్శన సమ్మర్ లో 3 నెలల పాటు ప్రతి గ్రామంలో జరిగేది. కానీ ఆ ఊళ్ళో ఉండే రైతులు, గ్రామంలో వైశ్యులు అందరూ దాన్ని బాగా ప్రోత్సహించేవారు. మన గ్రామాలు అంతా వేసిన వాళ్ళంతా అక్కడికి పోవాలి. ఏనాడు ఇక్కడ మన తెలంగాణ భాషా సంస్కృతి వికాసం కోసం అగ్రకుల వాళ్ళు, బ్రాహ్మణ వర్గాలు, పండిత వర్గాల వాళ్ళు ఎన్నడూ కృషి చేయాలి. ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, తెలుగు యూనివర్సిటీ కావచ్చు, ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు, మన తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏనాడు తెలంగాణ భాషా సంస్కృతుల పైన ప్రాపంచిక దృక్పథం అలవర్చుకొని పనిచేసిన దాఖలాలు లేవు. వాళ్ళకి అసలు ప్రాపంచిక దృక్పథమే లేదు, వాళ్ళకి అధ్యయనమే లేదు. అసలు తెలంగాణ సమాజాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనేది పెద్ద ప్రశ్న. మాలాంటి వాళ్ళు 20-30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏదో కొద్దిగా ఏదో మాట్లాడగలుగుతున్నాం. అంతకుముందు అది కూడా పెద్ద ప్రశ్న, అప్పుడు పెద్ద ప్రశ్న. అయితే ఇంకో విషయం, నిజాం సంబంధించిన కాలం సార్ నిజాం కాలంలో భాష అంచువేత అనేది అది ఇక్కడ మాడబడి హనుమంతరావు కూడా కొంత రాశాడు. ఇక్కడ తోపిడి శక్తులు ఎవరైతే ఉన్నారో సావుకారులు వీళ్ళందరూ ఆ ప్రచారం చేశారు. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ వాళ్ళకున్నాయి. కానీ అదే సదాశివ సాబ్ యాది ఆత్మకథలో ఎట్లా తెలుగు మీడియం ఉండేది, తెలుగు మీడియం చదువుకోవడానికి కూడా అవకాశం ఉండేది, తెలుగులో ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం ఉండేది నిజాం కాలంలో. అసలు కావాలని రాయలే భాష అంచువేత గురైందని. అట్లాగే ఆంధ్ర మహాసభ ఏనాడు ఉర్దూ ప్రాబల్యానికి వ్యతిరేకంగా ఒక్క తీర్మానం చేసిన దాఖలాలు లేవు. నేను ఛాలెంజ్ చేసిన వేరే ఉస్మాన్ యూనివర్సిటీ సింధాలలో. అటువంటిది ఇక తెలుగు భాష అంచువేత గురైంది అంటే ఆంధ్ర వాళ్ళకు ఉపయోగపడే ఆర్గ్యుమెంట్ అది బోగస్. అది అంతా నేను చెప్పిన కదా మాట్లాడాను. కులీ కుతుబ్ షా కాలంలో కులీ కుతుబ్ ఫర్మానాలన్నీ తెలుగులో, ఉర్దూలో, పార్సీలో వచ్చాయి. ఇంకోటి ఉర్దూ భాష 1910 నుంచి అధికార భాష ఉంది, అంతకుముందు అధికార భాష లేదు. ఇంకో విషయం, మనం ముస్లింలకు సంబంధించి ముస్లిం పాలక వర్గాలకు సంబంధించిన ఒక విషయం అర్థం చేసుకోవాలి. భాష పేరుతో, పేదరికం పేరుతో, రంగు పేరుతో, అవిత్తనం పేరుతో ఒక మనిషిని, ఒక సమాజాన్ని కించపరచడం ఇస్లాంకి వ్యతిరేకం. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ అటువంటి పనులు లేరు. నన్ను ఏ ముస్లిం సోదరుడు నన్ను భాష పేరుతో అవమానించలేదు. కానీ పత్రికలో ఎదురైనా ప్రతి ఒక్కరిని అవమానించిన వాళ్ళు, అందరూ వచ్చిన వాళ్ళు, కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా. ఎందుకు కొల్లాపూర్ లాంటి ప్రాంతం పోతే నా భాషని వ్యతిరేకించడం వల్ల కూడా ఉండదు. ఈ భాష మా భాష ఇట్లుండదు, అది మా అంత ఆంధ్ర స్టైల్ అంటే అన్న వాళ్ళు కూడా ఉండదు. కొల్లాపురంలో ఉన్నాను నేను, కొన్ని ఆశ్చర్యపోయాను నేను. లేదు వాళ్ళలో కూడా విన్నా మాట. నేను అందుకే చాలా బుద్ధులు కావాలి. అందుకే అది ఇవన్నీ ఉన్నాయి సార్, ఇవన్నీ ఉన్నాయి. అది గొప్పదానికి తక్కువని చెప్పడం కోసం మేము అక్కడి వాళ్ళని చెప్పుకున్న కులాల వల్ల ఇప్పుడు అంతా పెత్తందారులుగా మారింది తెలంగాణ సమాజం మీద. విచిత్రమైన విషయం, తెలంగాణ కోసం పనిచేసేవాడు ప్రతి ఇప్పుడు తెలంగాణ వాదే మారాడు. అసలు పనిచేసి జైలు పోయినవాడు, దెబ్బలు తినేవాడు, మేమందరం ఎక్కడున్నామో ఎందుకు సంగతి. కాబట్టి అది కాదు నేను చెప్పేది ఏంటంటే, ఇంకో విషయం, మన నుంచి వచ్చిన ఫస్ట్ కావ్యం సప్తపది, గాథా సప్తసతి. దాంట్లో ఒక 200-300 మాటలు తెలంగాణ మాటలు, తెలుగు మాటలు ఉన్నాయి, అట్లాగే పాలీ భాష మాటలు ఉన్నాయి. అది నిజానికి తెలంగాణలో వచ్చిందని మనం తెలియదు. దాని మీద 12 అనువాదాలు వచ్చాయి. ఇప్పటి వరకు ఏ పండితుడు, ఏ ఆంధ్ర పండితుడు, సురేంద్ర ప్రతాప్ రెడ్డి గారితో సహా ఏ పండితుడు అది గాథా సప్తసతి ఒక బెంగాల్ నుంచి ఏషియాటిక్ సొసైటీ పబ్లిష్ చేస్తే నేను ఒక మిత్రుల ద్వారా తెప్పించుకున్నాను. అది 25-30 ఏళ్ళ నుంచి చదవాలని కోరుకొని తెప్పించుకుంటే ఆయన స్పష్టంగా రాశాడు. హైదరాబాద్ కు ఉత్తరాన ఒక 200-300 కిలోమీటర్ల దూరంలో ఈ కావ్యం పుట్టిందని రాశాడు. బెంగాలీ రామచంద్ర బసక్ ఆయన పేరు. కానీ ఏ పండితుడు, ఎవరు రాళ్ళపల్లి అంతర్కృష్ణ శర్మ గారు, ఇప్పటికీ అనువాదాలు వస్తున్నాయి. ఎవరు హైదరాబాద్ 100 కిలోమీటర్ల దూరంలో ఈ కావ్యం పుట్టిందని ఎవరు. అంత గొప్ప ప్రాచీన చరిత్ర ఇక్కడ తెలంగాణ తెలుగున్నది. అసలు తెలంగాణకి ఆది కావ్యం అది. అసలు ఎప్పటి ప్రపంచంలోని అన్ని భాషా పండితులని, గొప్ప గొప్ప స్కాలర్లని ఆకర్షించిన గొప్ప కావ్యం గాథా సప్తసతి. హిందీ వాళ్ళు అనువాదాలు చేశారు, గ్రీక్ లో అనువాదమైంది, జర్మనీలో వెబర్ అనువాదం చేశాడు, బెంగాలీ అనువాదం, దాంట్లో 100 అనువాదాలు వచ్చాయి వేరే భాషల్లో. అది సంస్కృతంలో కావ్యాలతో ప్రస్తావనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి గాథా సప్తసతి మన తెలంగాణ గర్వించదగ్గ కావ్యం, భారతదేశం గర్వించదగ్గ కావ్యం అందరు పండితులు రాశారు. అటువంటి వాటి మీద మనం అధ్యయనాలు చేయాల్సింది. అసలు దాన్ని ఆది కావ్యంగా మనం గుర్తించాలి. అందులో స్త్రీల గురించి, వ్యవసాయ రంగం గురించి, మామూలు మనుషుల గురించి ఉన్న కావ్యం అది. అంత గొప్ప కావ్యం అది. అందరూ ఈ మధ్య కాలంలో నేను దాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని అర్థమైతే ఆశ్చర్యం అనిపించింది. అసలు తెలుగు అది
ప్రోటో తెలుగు అంటారు. భాష అభివృద్ధి క్రమంలో మొదటి ప్రోటో తెలుగు కావ్యం గాథాశక్తి సతి. కాబట్టి గాథాశక్తి సతి లాంటి విషయాల మీద ఇవన్నీ పరంపర మీద ఒక భాష, తెలంగాణ భాషకు సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఏర్పడాలి, ఒక ఫీల్డ్ ఏర్పడాలి, ఒక యూనివర్సిటీ ఏర్పడాలి. కానీ స్కాలర్స్ వాళ్ళు ఏ వాళ్ళైనా సరే, ఫారిన్ స్కాలర్స్ అయినా సరే, భాష పట్ల ఒక ఆరోగ్యకరమైన, ప్రగతిశీలమైన, ఒక ప్రజాస్వామికమైన అప్రోచ్ వాళ్ళకి దీని భాష మనం పాలసీలను అభివృద్ధి చేస్తే బాగుంటుంది. లేకుంటే ఎవరి కోసం మన పండితులు అభిప్రాయాల ప్రకారం నడిస్తే చాలా అనర్థాల ముందు భవిష్యత్తు ఇప్పటికే అనర్థాలు జరిగే అవకాశాలు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ అనర్థాలకు దారితీసే అవకాశం మాత్రం ఉండదు. మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు విడుదల గారికి చాలా థ్యాంక్స్. మంచి సూచన